ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమి అనౌన్స్ చేసింది. మళ్ళీ వాళ్ళ పాపం బీసీ వ్యక్తిని, పేద వ్యక్తిని కాదని చెప్పి ఒక ధనికుడిని బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా విజయవాడ వెస్ట్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. మా కుమార్తె శ్వేతను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతానంటే నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను, ఇది ముస్లింలది బీసీలది సీటు, నా కుటుంబ సభ్యులకి కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా కుమార్తె శ్వేత కానీ ఇక్కడ పోటీ చేయదు, అటువంటి దానికి ఆస్కారమే లేదని నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. మీరు కూడా చూసే ఉంటారు. అది ఇది ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే ముస్లింలు, బీసీలు, పేదవాళ్ళు, అటువంటి ఎస్సీలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ అతి సామాన్యుడైనటువంటి మనలోని వ్యక్తి, మనతో పాటు ఒక కమిటెడ్ అండ్ డెడికేటెడ్ కార్యకర్తగా ఉన్నటువంటి అసిఫ్ గారికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదల మధ్య ఉండి నువ్వు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అవసరం చూస్తే బీసీలను కాదని, ఎస్సీలను కాదని, మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని, అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో, పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. అవునా కదా? ఒక పేదవాడు మనలో వ్యక్తి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం ఇక్కడ ఉంటాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి అసిఫ్కి మన పార్టీ డెడికేటెడ్ కార్యకర్త, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన సీట్ ఇస్తే ఇవాళ బీసీలని, మైనార్టీలని, ఎస్సీలని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే, మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడుతున్నారనేది మన సమాజానికి చెప్పాలి.